ఇది విజయనగరం జిల్లా డెంకాడ గ్రామం. మా కజిన్స్ పాణి ప్రభుల గృహాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. పూర్వీకులు నిర్మించిన ఆ సాంప్రదాయ మండువా ఇంటికి కొత్త జీవం పోశారు. పైకప్పును సృజనాత్మకంగా మార్చి ఆధునిక హంగులతో అలంకరించి ఒక అందమైన హెరిటేజ్ వాతావరణాన్ని సృష్టించారు. ఇది కేవలం ఒక పాత ఇల్లు కాదు, ఇది వారసత్వానికి ప్రతీక. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆప్యాయత, అనుబంధాలు ఈ ఇంటి ప్రతి మూలలో ప్రతిబింబిస్తాయి. ఇక్కడ పెంచుతున్న సౌత్ ఆఫ్రికన్ కుక్కలు, పలుకరించే మైనా, వారి కుటుంబ జీవనశైలి ఇవన్నీ మరింత ఆసక్తికరంగా ఆ వాతావరణాన్ని మారుస్తాయి. ఇంటి విశేషాలు, కుటుంబ కథలు వంటివి మా కజిన్ మాటల్లో ఆ గృహ సందర్శన తర్వాత మీ ముందు తీసుకువస్తాను. రిచ్ బ్యాక్ అంటారండి, సౌత్ ఆఫ్రికన్ వెరైటీ. ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే దీని వీప్ మీద కూడా మన కత్తి ఎలా ఉంటుందో సోట్లాగా తిరిగి మార్కెట్ ఉంటుంది అనమాట. రివర్స్ ఫెదర్ తిరిగి ఉంటుంది. సోట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. దీన్ని రిచ్ బ్యాక్ అంటారు. దీన్ని ఆ మార్క్ ఉంటుంది వీప్ మీద. దీనికి చూడగానే అదే మెయిన్ మనకి తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇది రెడిషన్ రిచ్ బ్యాక్ అని ఆ మార్క్. ఇది సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే పర్టికులర్గా లైన్స్ని అటాక్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు పెంచుకుంటారు ఇట్లా ముఖ్యంగా. మైనా మైనా హలో హలో మైనా మైనా మైనా. డెంకాడ గ్రామం విజయనగరం జిల్లాలోని. ఇదైతే పూర్వం మండువా ఇల్లు, మా నాలుగిళ్ళ వాగలు అంటాం మేము ఇక్కడ మా భాషలో. ఈ నాలుగిళ్ళ వాగల ఇల్లు దీన్ని బాగా శిథిలావస్థలోకి వస్తే దాన్ని పైన పెంక్ అన్నీ తీసి రీమోడల్ చేసి మళ్ళీ అంటే పాత కల్చర్ ఎలా ఉండాలో అలాగే అదే మోడల్లో ఇల్లు ఉండాలని సేమ్ మోడల్లోనే దీన్ని మళ్ళీ రీమోడల్ చేసి తిరిగి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని నుంచి ఏంటంటే పాత ట్రెడిషనల్గా పాత ఓల్డ్ టైప్ ఎలా ఉందో అదే రకంగా ఇల్లు ఈ రోజుకి పాత ఇల్లులాగే మనకి చూస్తే ఫీల్ వచ్చేలాగా అనిపిస్తుందని నా అభిప్రాయం. దానికోసమే తిరిగి ఆ పాత ఓల్డ్ లుక్ ఉండాలనే ఇవన్నీ మనం కష్టపడి చేసాం. ఇదేంటంటే నేను మా బ్రదరు కూడా ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం, ఇప్పటికీ కలిసే ఉన్నాం. మేము ఏంటంటే ఈ ఇంట్లో రెండు ఫ్యామిలీలు కలిసి ఉండడానికి సరిపడా ఇల్లు కన్స్ట్రక్షన్ పూర్వీకులు ఎలా చేసుకున్నారో అలాగే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. మా తర్వాత జనరేషన్ కూడా ఈ ఇల్లు ఉపయోగపడేలాగా నాకు ఎలా కొడుకున్నాడు, బ్రదర్కి కొడుకున్నాడు. వీళ్ళిద్దరికి కూడా పై ఫస్ట్ ఫ్లోర్లో నా గది మీద నా కొడుక్కి, మా తమ్ముడి గది మీద మా తమ్ముడి కొడుక్కి కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళిద్దరికి కూడా బెడ్రూమ్లు ఉండేలా దీన్ని సెట్ చేసుకొని ఆ విధంగా దీన్ని ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మా గ్రామంలో ఉండే ఈ శివాలయం కూడా మా పూర్వీకులు పెద్దలు, మా తండ్రి గారికి తాతగారైన కీర్తిశేషులు పోస్పాటి సూర్యనారాయణ రాజు గారు దీన్ని నిర్మించారు. ఆ గుడిని ఆ రోజు ఆ గుడిని కూడా రెన్యువేషన్ చేయించి మళ్ళీ ఆయన పూర్వం ఏదైతే ఈ గుడికి ఒక 5 ఎకరాల భూమి కూడా ఇచ్చారు, దాని నుంచి ఇవాళ కూడా దూపదీప నైవేద్యాలు జరుపుకుంటూ ఈ గుడి ఈ రోజుకి కూడా దేదీప్యమానంగా వెలుగుతుంది. ముఖ్యంగానండి ఈ శివాలయము.